నమస్తే అండి. మీరు ప్రైవేట్ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే కనుక వడ్డీ రేట్ అనేది, ఇంట్రెస్ట్ రేట్ అనేది దాదాపు 10-15% ఉంటుంది. కానీ ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంక్స్ అతి తక్కువ రేటుకే పర్సనల్ లోన్ని ఆఫర్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో 7.10% దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ బ్యాంకులు ఇది ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో పబ్లిక్ బ్యాంక్స్కి ప్రైవేట్ బ్యాంక్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం ఎక్కడ తీసుకుంటే బెటర్ అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. సో మనకి ఎవరికైనా డబ్బులు అవసరం అంటే ముందు గుర్తొచ్చేది మనం లోన్స్ వైపు వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ప్రైవేట్ బ్యాంకులు ఫైనాన్సింగ్ యాప్స్ ఇచ్చే భారీ వడ్డీల జోలికి వెళ్తే కనుక జేబు చిల్లి పడిపోవడం మాత్రం పక్కా అనమాట. తాజాగా 2026లో ప్రభుత్వ బ్యాంకులు తమ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను చాలా తగ్గించడం జరిగింది. కేవలం 7.10% వరకు మాత్రమే. 7.10% స్టార్టింగ్ రేట్ అనమాట. సో అంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే పర్సనల్ లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే సాధారణంగా పర్సనల్ లోన్ అంటే ప్రైవేట్ బ్యాంకులోకి వెళ్తే కనుక మనకి 10-15% వరకు వడ్డీ ఉంటుంది. కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికంటే తక్కువగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే పబ్లిక్ సెక్టర్కి సంబంధించినటువంటి బ్యాంకు, 7.10% వడ్డీ రేటుకు ఇప్పుడు లోన్ ఇస్తూ ఉండగా కెనరా బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఇండియన్ బ్యాంకులు కావచ్చు 7.15% వరకు ఇస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకులో హిడెన్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే ప్రాసెసింగ్ అనమాట చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రభుత్వ భరోసా ఉండడం వల్ల ఈ బ్యాంకులు ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వడ్డీ రేట్లు ఎంత తక్కువ ఉండడం ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఒక గొప్ప అవకాశం. అయితే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎలా పడితే అలా లోన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సిబిల్ స్కోర్ కనుక 750+ మెయింటైన్ చేస్తే కనుక చాలా అత్యద్భుతంగా మంచి లోన్ దొరకడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు పబ్లిక్ మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకులకి సంబంధించి వడ్డీ రేట్లు ఏ విధంగా ఇస్తాయో చెప్తాను. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి 7.20%, ఎస్బీఐ వచ్చేసి 7.25%. సో ఈ రేట్లకైతే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 7.30%. అంటే ఆల్మోస్ట్ 7-7.50% లోపు మాత్రమే ఈ బ్యాంక్స్, ప్రభుత్వ రంగానికి సంబంధించిన బ్యాంక్స్ అన్ని కూడా మనకి పర్సనల్ లోన్కి వడ్డీని ఇవ్వడం అయితే జరుగుతుంది, వడ్డీ తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే 10-15% వరకు వాళ్ళు తీసుకుంటారు. అలాగే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే లోన్ తీసుకుంటా ఉన్నప్పుడు హిడెన్ ఛార్జెస్ ఎంత పడుతున్నాయి అనేది మీరు తప్పనిసరిగా అడిగి తీసుకోవాలి. ముఖ్యంగా హిడెన్ ఛార్జెస్ అంటే ప్రాసెసింగ్ ఫీజు అనమాట. చివరాఖరికి మీరు గోల్డ్ లోన్కి పెట్టినా, మన గోల్డ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టినా ప్రాసెసింగ్ ఫీజు అనేది చాలా పెద్ద మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. అలాగే మీరు లోన్ తీసుకుంటుంటే కనుక పర్సనల్ లోను ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే డిజిటల్ పద్ధతులు అప్లై చేస్తే కొన్ని బ్యాంకులు తక్షణమే రుణాన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మీ అవసరానికి తగిన బ్యాంకుని ఎంచుకొని ఈ ఆఫర్లు అయితే అందిపుచ్చుకోవచ్చు అనమాట. ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే భరోసా, హిడెన్ ఛార్జీలు లేకపోవడం వంటి కారణాల వల్ల లోన్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట, హిడెన్ ఛార్జెస్ లేనివి. కాబట్టి ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే కనుక ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే హిడెన్ ఛార్జెస్ ఏంటి, ఎంత తీసుకుంటా ఉన్నారు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత తీసుకుంటా ఉన్నారు, వీటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఎంత తీసుకుంటా ఉన్నారు, వీటిని తప్పనిసరిగా అడగాలన్నమాట. సో ఇదన్నమాట పర్సనల్ లోన్కి సంబంధించి అతి తక్కువ రేట్లకి ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా తక్కువ వడ్డీ రేట్కి ఇవ్వడం జరుగుతుంది. సో కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసి 10-15% చేస్తే వీళ్ళు కేవలం 7.10 to 7.50 ఇన్ బిట్వీన్ ఇవ్వడం అయితే జరుగుతుంది.